మన జీవితాల్లో శ్రీవారి సన్నిధితోటి ముడిపడి ఉంటుందనేది గుర్తు చేసుకోవాలి మనం. కోట్ల మంది ప్రజలు, కోట్ల మంది భక్తులు, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, దేశాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈరోజు శ్రీవారి సన్నిధికి భక్తులుగా లిప్త మాత్రపు దర్శనం కోసం తరలొస్తూ ఉంటారు. ఒక్క క్షణమే మనకు దొరికే దర్శనం. ఆ ఒక్క క్షణంతో మనం పులకించిపోతాం. ఇవాళ మనకు అద్భుతంగా దర్శనం జరిగింది అని చెప్పని, గతం కన్నా ఈసారి చాలా జరిగింది అని చెప్పని ఎప్పటికప్పుడు అలానే ఫీల్ అవుతూ ఉంటాం. అటువంటి శ్రీవారి సన్నిధిలో ఒక అపచారానికి పాల్పడి కూడా ఇంకా బుకాయిస్తా, ఇంకా ఎదురుదాడి చేసే స్టేజ్లో జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తీరు చూస్తే, ఈ జరిగిన సంఘటన హిందూ మతానికి సంబంధించిన అంశం కావటం, ఈ జరిగిన సంఘటన ఈ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు కావటం, వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తున్న సోషల్ మీడియా కానీ, వాళ్ళ సొంత మీడియా కానీ, అతని భజన బృందాలు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఇదే సంఘటన వేరే ఏ మతంలో ఇందులో 10వ వంతు అపచారం జరిగిన అంశం బయటకు వచ్చినా సరే మనం గతంలో చూసాం. ఒక గ్రంథం రాసిన పాపానికి మనం తస్లీమా నస్రీన్ని, సాల్మన్ రషీల మీద మరణశిక్ష విధిస్తూ ఫత్వాలు జారీ చేసిన తీరు చూసాం మనం. మరి ఇవాళ జరిగింది దాంతో పోలిస్తే ఎన్ని రెట్ల అపచారం. ఆ స్థాయి దూకుడుతనాన్ని హిందూ మతం ప్రదర్శించకపోవచ్చు, కానీ ఇటువంటి వాళ్ళని నాయకులుగా ఇంకా సమాజంలో చలామణి చేయటం అనంటే, సమాజంలో ఇంకా ఎదురుదాడి చేయగలిగే స్థాయిలో వాళ్ళు కొనసాగుతూ ఉండటం అనంటే 100కి 100 పాళ్ళు ఆంధ్ర ప్రజలు చాలా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు అనేది వాస్తవం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతటి అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు కాబట్టే దశాబ్దాల తరబడి ఇవాళ సెప్టెంబర్ 21 ఎల్లుండికి ఇతనికి సిబిఐ కేసుల్లో బెయిల్ వచ్చి 11 సంవత్సరాల కాలం పూర్తవుతుంది. సెప్టెంబర్ 23, 2013లో ఇతనికి బెయిల్ దక్కింది. 11 సంవత్సరాల పాటు బెయిల్ మీద తిరుగుతా, వ్యవస్థను గుప్పెడు పెట్టుకొని, ప్రజల ఎమోషన్స్తో ఆడుకుంటా ఒక రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నా కూడా ఇంకా 40% ప్రజలు అతని వెనక ర్యాలీ అవుతూ ఉన్నారు, అతని మాటలు వింటూ ఉన్నారు, అతనికి భజన చేస్తూ ఉన్నారు. ఇవాళకి ఇతను చెప్పిందే వేదం అని చెప్పని నమ్ముతూ ఉన్న ప్రజలు ఎంతో కొంతమంది ఉన్నారు. ఇది 100కి 100 పాళ్ళు అతను ఒక అదృష్ట జాతకుడిగానే దీన్ని పరిగణించాలి మనం గతంలో బీహార్లో సయ్యద్ షాబుద్దీన్ హత్య కేసులో జైల్లో అరెస్ట్ అయ్యి ఉండి ఎన్నికల్లో నెగ్గాడు, పప్పు యాదవ్ జైల్లో ఉండి ఎన్నికల్లో నెగ్గాడు అని చెప్పని కొన్ని వార్తలు విన్నాం మనం. వాళ్ళు ఎన్నికల్లో నెగ్గితే నెక్కుండొచ్చు, కానీ వాళ్ళ నేపథ్యం ఏంటి అనేది మీడియాలో రాసేటప్పుడే మాఫియా డాన్ అని చెప్పని రాస్తారు. వాళ్ళ గురించి ఏమి ఘనమైన నేపథ్యం ఉన్న నాయకులని చెప్పని ప్రస్తావించరు. ఎన్నికల్లో నెగ్గటము, పోటీ చేయటం అనేది వ్యక్తుల వ్యక్తిత్వానికి అర్హతే కాదు. ఈ ఎమర్జెన్సీ రోజుల్లో మహామహులందరూ కూడా జైల్లో నెగ్గారు, కానీ ఈ ఇద్దరు ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళ విషయంలోనే మాఫియా అని చెప్పని రాస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీని కొనసాగిస్తూ ఉండవచ్చు, అతనికి ఒకనాడు ప్రతిపక్ష నాయకుడిగా, ఒకనాడు ముఖ్యమంత్రిగా పనిచేసి